మరి నిన్న మక్తల్లో జరిగేటువంటి సంఘటన కాంగ్రెస్ పార్టీ తన ఒక ఆధిపత్యాన్ని తన ఓడిపోతున్న భయంతో అధికార దుర్వినియోగం చేసి తన ఆధిపత్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రచార సమయంలో కూడా అనేక అరాచకాలు, మంచిర్యాలలో మా క్యాండిడేట్స్ ఇళ్ళ మీద రాళ్ళు వేయటము, అటాకులు చేయటము, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను బెదిరించి మీ ఇంట్లో గాంజా పెట్టి గాంజా కేసు పెట్టడమని ఇటువంటి ఒక బెదిరింపులతో చాలామందిని వేధించారు. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారో పోలీసులు కూడా వాళ్ళ ఒక మాటలు, వాళ్ళ ఒక సంబంధించినటువంటి ఒక డైరెక్షన్స్ మీదనే పనిచేశారు, నిర్దేశం మీదనే పనిచేశారు. తెలంగాణలో ఒక బీభత్సాన్ని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మా రాజకీయ పట్టు కోల్పోతున్న భయంతో ఈ అన్ని అరాచకాలు చేయడం జరిగింది. ఇవాళ కూడా అనేక పోలింగ్ స్టేషన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడి చేశారు, ఎల్లగొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా మా కార్యకర్తలు ఎక్కడ కూడా కదలలేదు, అక్కడే ఉన్నారు, పోరాడారు. పోలీసులకు మేము ఫిర్యాదు చేసినాము, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేశాము.